ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పాకిస్తాన్ వణికిపోతోంది. అసలే ఆఫ్ఘాన్తో యుద్ధంతో సతమతమవుతున్న పాకిస్తాన్కు ఇజ్రాయెల్ రూపంలో కొత్త సమస్య ఎదురవుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ ఎక్కడ విజయం సాధిస్తుందోనన్న భయంతో ఉంది. దీనికి కారణం లేకపోలేదు. పాకిస్తాన్తో ఇరాన్కు పొడవైన సరిహద్దు ఉంది. దాదాపు 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. ఈ సరిహద్దు పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రం బాలూచిస్తాన్ను కలుపుతుంది. ఇదే బలూచ్ వేర్పాటువాదంతో పాకిస్తాన్ ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అటు ఉత్తరాన ఆఫ్ఘాన్ నుంచి ఒమన్ వరకు ఈ సరిహద్దు లింకు ఉంటుంది. అసలే ఇది ఎక్కువగా ఎడారి, పర్వత ప్రాంతాలతో కూడినది. రవాణా కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉంటుంది. ఇరాన్, పాకిస్తాన్ మధ్య గ్యాస్ పైప్లైన్ ఈ సరిహద్దు నుంచే ఉంటుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఇదే కీలకం. అందువల్ల ఇరాన్ ఈ యుద్ధంలో ఓడిపోతే పాకిస్తాన్కు కష్టాలు తప్పవన్న అభిప్రాయం ఉంది. దీనికి తగ్గట్టుగానే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై జరుగుతున్న దాడుల వెనుక ఇజ్రాయెల్ భారీ వ్యూహం ఉందని ఆయన అన్నారు. ఇది పాకిస్తాన్ ఉనికినే దెబ్బతీసేలా ఉందని కూడా ఆరోపించారు. అంతేకాదు, సమయం చూసి ఆఫ్ఘాన్, ఇజ్రాయెల్, భారత్లు పాకిస్తాన్ను సామంత దేశంగా మార్చడానికి కుట్ర చేస్తున్నాయనే వరకు కూడా ఖవాజా వెళ్లారు. పాకిస్తాన్ సరిహద్దుల వరకు తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ అండతో భారత్, ఆఫ్ఘనిస్తాన్లు ఏకమై పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే అవకాశం ఉందని ఖవేజా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత్ మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆరోపించిన మరుసటి రోజే ఆ దేశ రక్షణ మంత్రి ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.